నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్తే మాకు రీజనల్ కోఆర్డినేటర్స్ వచ్చినట్టు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నీటి వాటాలపై ఇప్పటికే రకడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఈ పాపం కేసీఆర్ది అంటూ ఇటువైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్కు సంబంధించి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ సభల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారని కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఫ్లెక్సీలు దహనం చేసినటువంటి పరిస్థితి. తప్పులన్నీ మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానివే. సో కిసాన్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారా? ఎస్ చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే కృష్ణా జలాల వివాదం ఉందో, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఒక ఈ అంశంలో పూర్తిగా బాధ్యత అంతా కూడా కేసీఆర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవన్నీ కేసీఆర్ వేనంటూ ఇక్కడ జిల్లాలోని కిసాన్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తర్వాత ఈ తప్పంతా కూడా కేసీఆర్ దేనంటూ ఆరోపిస్తూ ఆ తర్వాత కేసీఆర్ ఫ్లెక్సీని కూడా కాంగ్రెస్ శ్రేణులు, కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయితే దహనం చేశాయి. అయితే గతంలో అంటే ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఈ యొక్క కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అంశానికి సంబంధించి కృష్ణా జలాల నీటి వాటాలో రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్ అని, ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత జగన్ ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని భోజనం చేసి ఆ తర్వాత కృష్ణా జలాల్ని అప్పనంగా కట్టబెట్టి వచ్చారని చెప్పేసి ఇక్కడైతే నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, అలాగే కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి ఇద్దరి ఆధ్వర్యంలో గల నిరసన కార్యక్రమాలు జరిగాయి. అయితే ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా కృష్ణా జలాలపై చర్చ పెట్టినప్పుడు ఆ కృష్ణా జలాల చర్చకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాకుండా ఇప్పుడు రేపు నల్గొండలో సభ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసే అందులో భాగమే తప్ప వేరే కాదని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒకవేళ నిజంగా కేసీఆర్ వైపు ఎలాంటి ఆ తప్పు లేనట్టయితే ఈ చర్చకు ఎందుకు రాలేదని, అసెంబ్లీలో జరిగేటటువంటి ఒక చర్చలో ఎందుకు పాల్గొనలేదని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రేవంత్ రెడ్డి స్పష్టంగా టైం ఇస్తామన్నప్పుడు కూడా ఆయన ఎందుకు మరి ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారంటూ నేతలు చాలా ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపించారు. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక దీని పాపం అంటే కృష్ణా జలాల ప్రాజెక్టు సంబంధించి కేఆర్ఎంబి కానీ మిగతా ఏ విషయంలో కానీ కేంద్రానికి ప్రాజెక్ట్ అప్పగించే విషయం కానీ దీనికి పూర్తిగా బాధ్యత అంతా కూడా కేసీఆర్ దేనంటూ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లకుండా రేపు ఏదైతే నల్గొండలో ఏర్పాటు చేసే సభ విషయాల్లో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజ్ శ్రీకాంత్ రెడ్డి అయితే దీన్ని ఖండించారు. ఎప్పుడైతే అక్కడ ఇది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ₹1 కూడా ఇవ్వనటువంటి కేసీఆర్ నల్గొండలో ఏ ముఖం పెట్టుకొని సభ ఏర్పాటు చేస్తారు? ఇదంతా కూడా నల్గొండలో సభ పెట్టి వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సెంటిమెంట్ అస్త్రంగా దీన్ని భావిస్తున్నారు. పార్లమెంట్ లో ఎన్నికలకు ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోపాలన్నీ కూడా బయటపడకుండా కప్పిపుచ్చుకునే యత్నంగానే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర రాద్ధాంతం చేసి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ విధంగా నల్గొండ సభ పెట్టి సభలో మాట్లాడే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నాయకులు ధ్వజమెత్తారు. ఓవరాల్ గా చూస్తే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కేసీఆర్ నాయకులు, మిగతా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఒక కుట్రగా ఇక్కడ నాయకులు అయితే అభివర్ణిస్తున్నారు. శ్రీకాంత్. ఎస్ ప్రధానంగా ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందే. ఇక్కడ అంటే ఈ రోజు జరిగినటువంటి సభకు సంబంధించి ప్రధానంగా మినిట్స్ పై కూడా జరుగుతుంది. కేఎన్ఎంబీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది ఏదైతే నాయకులు చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి. సో భవిష్యత్తులో ఒకవేళ రేపు సంబంధించి కేసీఆర్ రాకపోతే ఈ ఏదైతే చేస్తున్నటువంటి ధర్నాలకు సంబంధించి మరింత స్థాయిలో చేసే అవకాశం కనిపిస్తుంది ఆదిలాబాద్కు సంబంధించి. ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు ఇవి కేవలం ఇప్పుడు మాత్రం కాదు, ఇక ముందు ఏదైనా సరే ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజలకు ఆకర్షితమైనటువంటి, ప్రజలకు సంక్షేమకరమైనటువంటి ఒక గ్యారెంటీ
అన్ని పథకాలు తీసుకొచ్చింది. అలాగే ప్రజల యొక్క ఎప్పుడు కూడా అంటే కేవలం ఒక 2 నెలల కాలంలోనే మంచి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి మంచి పాలన అందించి ఆ తర్వాత మహిళలకు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఏవైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసి ఆ తర్వాత మహిళల్లో ఒక ఆదరణ అయితే పొందింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక మంచి ప్రభుత్వం పాలన అందిస్తుంటే ఇక వీళ్ళు ఓర్వలేకనే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారించి ఆ తర్వాత ఒక్కసారిగా అధికారం కోల్పోయేసరికల్లా వాళ్ళకి ఏ మనసును పడతలేదని తర్వాత వాళ్ళు ఎలాంటి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందుకు తదనుగుణంగానే ఈ యొక్క ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నట్టుగా ఇక్కడ నాయకులు చెప్తున్నారు. మున్ముందు కూడా అంటే కేసీఆర్ ఎలాంటి అడ్డుపుల్లలు అంటే ప్రభుత్వానికి ఏ రకంగా అడ్డుకున్నప్పటికీ కూడా తామంతా కూడా దాన్ని గట్టిగా తిప్పికొట్టేందుకు ఖండించేందుకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు తమ పార్టీ తమ సంఘం తరఫున అంటే కిసాన్ సెల్ నుంచి కిసాన్ సంఘం నుంచి కిసాన్ కాంగ్రెస్ నుంచి తప్పకుండా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత ఏ టైంలో అయినా సరే తాము పోరాడడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే స్పష్టం చేసిన పరిస్థితి రాజశేఖర్.